తల్లి భాష లేదా మాతృభాష అనేది ఆ జాతితో ముడిపడిన సామాజిక వాస్తవాలను, కుటుంబ విలువల వ్యవస్థను ప్రతిబింబిస్తుంది. తెలుగులో మనం తల్లిదండ్రులను ఆప్యాయంగా అమ్మ, నాన్న అని పిలుచుకుంటాం. ఆ పిలుపులో మమకారం, గౌరవం, నిస్వార్థ ప్రేమ నిండి ఉంటాయి. కానీ ఆంగ్ల భాషా మోజులో మనం నేడు మమ్మీ, డాడీ వంటి పదాలు వాడుతున్నాం. వాటిలో అర్థం ఎంత, ఆప్యాయత ఎంత? అలాగే తోడబుట్టిన వారిని, రక్త సంబంధీకులను అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అని, పెద్దవారిని బాబాయ్, మామయ్య, అత్తమ్మ, పిన్ని అని పిలుచుకున్నప్పుడు ఆ పిలుపులో తరతరాలుగా వస్తున్న అనురాగం, అనుబంధం, ఆత్మీయత ఇమిడి ఉంటాయి. ఆ పదాలు మన హృదయాన్ని తాకుతాయి. కానీ వాటి స్థానంలో అంకుల్, ఆంటీ వంటి అర్థవిహీనమైన ఆంగ్ల పదాలు స్థానం ఆక్రమించినప్పుడు ఆ పిలుపు కేవలం ఒక కృత్రిమమైన సంభాషణకు దారితీస్తుంది. వ్యక్తుల మధ్య దూరం పెరుగుతుంది. ఆప్యాయతలు, అనుబంధాలు ఆంగ్ల పదాల సుడిగుండంలో పడ్డాయి. నోరూరించే మన పాకశాల సంస్కృతి కూడా ఈ భాషా ప్రభావానికి లోనైంది. మనం ఎంతో ప్రేమగా వండుకుని ఆరగించే పదార్థాలను అన్నం, పప్పు, చారు, కూర, పెరుగు, మంచినీళ్ళు అని పిలిచినప్పుడు ఆ పిలుపు మన సంస్కృతిని, మన రుచులను గుర్తు చేస్తుంది. అది మన ఇంటికి, మన చేతి వంటకు ఉన్న అనుబంధం. కానీ వాటి స్థానంలో రైస్, కర్డ్, వాటర్, కర్రీ వంటి ఆంగ్ల పదాలు వచ్చినప్పుడు ఆ పదార్థాల పట్ల ఉన్న మన భావోద్వేగ అనుబంధం తెగిపోతుంది. కేవలం వస్తువుల పేర్లుగా మాత్రమే మిగిలిపోతాయి. ఆహారం కేవలం ఆకలి తీర్చుకోవడం కోసం కాకుండా అది మన సంస్కృతి, ఆరోగ్యం, ఆచారంతో ముడిపడి ఉంది. ఆ ఆప్యాయతను మింగివేసి మన సంస్కృతిపై ఈ ఆంగ్ల పదాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మాతృభాష అంటే కేవలం చదువు మాత్రమే కాదు. అది మన ఇంటి గుమ్మం, మన పొలాల వాసన, మన పండుగ పాట, మన బంధుత్వ పదాలు. ఆహార సంబంధ పదాలు మన సామాజిక ఐక్యతను పెంచే మూలస్తంభాలు. ఈ మమకారపు పిలుపులు మన సంస్కృతిని, అనుబంధాలను కాపాడటంలో మనం ఒక్క అడుగు వెనకేసినా అది భవిష్యత్ తరాలకు తీర్చలేని లోటుగా మిగిలిపోతుంది. మన దేశంలో ప్రధానంగా ఆంగ్లంలో మాట్లాడితేనే గొప్ప అనే అభిప్రాయం ఉన్నది. కానీ అది ఎంతమాత్రం వాస్తవం కాదు. ప్రపంచంలో ఆంగ్ల భాషను ప్రధాన భాషగా ఉపయోగించకుండా లేదా ఆంగ్ల భాషపై ఆధారపడకుండా అత్యంత అభివృద్ధి చెందిన బలమైన ఆర్థిక వ్యవస్థలను కలిగిన దేశాలు మనం చూడవచ్చు. జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, చైనా, నార్వే, స్వీడన్, డెన్మార్క్ వంటి దేశాలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఈ దేశాలు తమ స్థానిక భాషలను విద్య, పరిపాలన, సాంకేతికత, వ్యాపార రంగాలకు ప్రముఖంగా ఉపయోగించడం ద్వారా గొప్ప ఆర్థిక, సాంకేతిక, మానవ అభివృద్ధిని సాధించాయి. దేశాభివృద్ధికి, ప్రపంచ వేదికపై అగ్రగామిగా నిలబడటానికి ఉన్న ఏకైక మార్గం కేవలం ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, సాంస్కృతిక స్వాభిమానం కూడా కావాలి. మన దేశం అభివృద్ధి చెందాలి అంటే మనం ఇతరుల ప్రభావానికి లోను కాకుండా మనదైన అస్తిత్వాన్ని, మన సంస్కృతిని సగర్వంగా కాపాడుకోవాలి. ఆ సంస్కృతికి మూలమే మన భారతీయ భాషలు. భారతీయ భాషలే మన ఐక్యతకు ప్రతిబింబం. మన దేశంలోని ప్రతి భాష తనదైన సాహిత్యం, చరిత్ర, కళలతో మన దేశ సాంస్కృతిక ఐక్యతను చాటి చెబుతాయి. ఈ భాషలన్నీ ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీకలు. ఒక భాష బలపడితే అది మొత్తం దేశానికే బలం. మన మాతృభాషలను గౌరవించుకుందాం. వాటి ద్వారానే జ్ఞానాన్ని పెంపొందించుకుందాం. మన సంస్కృతిని గుండెల్లో నింపుకుంటూ మన భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా అప్పుడే మన దేశాన్ని సమున్నత శిఖరాలకు చేర్చగలం.